భోగాపురం ఎయిర్పోర్ట్ లో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. ఉదయం 6 గంటలకు ల్యాంప్ లైటింగ్ కార్యక్రమం జరిగింది. 6 గంటల 32 నిమిషాలకు హైదరాబాద్ టు విశాఖ విమానం ల్యాండ్ అయింది. ప్రయాణికులకు స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు. ఇక ప్రయాణికులకు ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికెట్ ని కూడా అందజేశారు. మరోవైపు ప్రయాణికులతో ఎయిర్లైన్ సిబ్బంది కేక్ కట్ చేయించారు. ఉదయం 7:30కి భోగాపురం నుంచి హైదరాబాద్ కు తొలి విమానం టేకాఫ్ కానుంది. ఉదయం 8 గంటలకు భోగాపురం బెంగళూరుకు తొలి విమానం టేకాఫ్ కానుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ లో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమైన దృశ్యాలు చూస్తున్నాం. ఉదయం 6 గంటలకు ల్యాంప్ లైటింగ్ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆ తర్వాత 6 గంటల 32 నిమిషాలకు హైదరాబాద్ నుండి వచ్చిన విమానం విశాఖలో ల్యాండ్ అయింది. ప్రయాణికులకు స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు. ఇక ప్రయాణికులకు ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికెట్ కూడా అందజేశారు. ప్రయాణికులతో ఎయిర్లైన్ సిబ్బంది కేక్ కట్ చేయించారు. ఉదయం 7 గంటల 30 నిమిషాలకి భోగాపురం నుండి హైదరాబాద్ కు ఫస్ట్ ఫ్లైట్ టేకాఫ్ కానుంది. అలానే ఉదయం 8 గంటలకు భోగాపురం నుండి బెంగళూరుకు తొలి విమానం బయలుదేరనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వర అందిస్తారు. కోటేశ్వర, భోగాపురం దగ్గర సందడి ఎలా ఉంది? ఎయిర్పోర్ట్ లో పూర్తిగా కార్యకలాపాలు స్టార్ట్ అయిపోయినట్లేనా? నిజంగా ఈరోజు ఉత్తరాంధ్రకి కొత్త శకం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తోటి దిశ మారనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషం నుంచి ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ రోజు మొదటగా తొలి ఫ్లైట్ అయితే ఇప్పుడే ల్యాండ్ అయింది. దానికి సంబంధించి ఈ ఉత్తరాంధ్ర సంబంధించిన ప్రయాణికులు విమానంలో రావడం జరిగింది. వారంతా కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తొలి ఫ్లైట్ లో తాము రావడం అనేది ఒక చారిత్రాత్మక ఈ ఘట్టం. నిజంగా తొలి ఫ్లైట్ లో మేము రావడం అంత ఆనందంగా ఫీల్ అవుతున్నాము. ఎప్పుడో 2-3 నెలల క్రితం మేము విశాఖ విమానాశ్రయంలో భాగంగా మేము బుక్ చేసుకున్న టికెట్లు ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాము. ఇది మా అదృష్టం కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రయాణికులకు జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా స్వాగతం పలికారు. వారితో కేక్ కట్ చేపించి వారికి తొలి ఫ్లైట్ లో వచ్చినటువంటి సర్టిఫికెట్ కూడా వాళ్ళకి అందజేస్తున్నారు. వారు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర వాసులు కూడా ఆనందంలో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాలుగా ఉండేవి. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడంతో పెద్ద ఎత్తున తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు, ఇప్పటికే పెట్టుబడులు భారీగా వస్తున్న నేపథ్యంలో ఇక ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా కమర్షియల్ ఫ్లైట్స్ ఆపరేషన్ స్టార్ట్ అవడం తోటి చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రయాణికులకు స్వాగతం పలికారు. ప్రస్తుతానికి అయితే ప్రయాణికులు ఎవరైతే వచ్చారో వారు ఒక చారిత్రక ఘట్టంగా తెలియజేస్తున్నారు. ఎస్ కోటేశ్వరరావు, సో ఈ రోజు ఉదయమే పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభమైపోయాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ లో కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అయిపోయాయి. ఉదయం 6 గంటలకు ల్యాంప్ లైటింగ్ కార్యక్రమం స్టార్ట్ అయింది. 6 గంటల 32 నిమిషాలకు ఫస్ట్ ఫ్లైట్ హైదరాబాద్ నుండి విశాఖ చేరుకుంది. విశాఖలో ల్యాండ్ అయింది. ప్రయాణికులకు స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు. అలానే ప్రయాణికులకు ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికెట్ ని అందజేశారు. ప్రయాణికులతో ఎయిర్లైన్ సిబ్బంది కేక్ కట్ చేయించారు. ఉదయం 7 గంటల 30 నిమిషాలకి భోగాపురం నుండి ఫస్ట్ ఫ్లైట్ హైదరాబాద్ కు స్టార్ట్ కాబోతోంది, టేకాఫ్ కాబోతోంది. అండ్ ఉదయం 8 గంటలకు భోగాపురం టు బెంగళూరు విమానం టేకాఫ్ కాబోతోంది. సో ఉత్తరాంధ్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. ఉదయం 6 గంటలకు ల్యాంప్ లైటింగ్ కార్యక్రమంతో వాణిజ్య విమాన సర్వీసులను స్టార్ట్ చేశారు. తొలి విమానంగా హైదరాబాద్ నుంచి బయలుదేరిన విమానం ఉదయం 6 గంటల 32 నిమిషాలకు భోగాపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. తొలి విమానంలో వచ్చిన ప్రయాణికులకు జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ప్రయాణికులకు ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ప్రయాణికులతో కలిసి ఎయిర్లైన్ సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇక ఉదయం 7 గంటల 30 నిమిషాలకు భోగాపురం నుంచి హైదరాబాద్ కు తొలి విమానం బయలుదేరనుంది. ఉదయం 8 గంటలకు భోగాపురం నుంచి బెంగళూరుకు తొలి విమాన సర్వీస్ ప్రారంభం కానుంది.